మనం ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నాము అని తెలిసాక కూడా దాంట్లో నుంచి బయటికి రాం. ఒక్కొక్కసారి మనకే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఎందుకే వాడిని వదిలేయవు అని అడుగుతూ ఉంటారనమాట. అంటే ఇది జెండర్కి సంబంధించిన విషయం కాదు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరికి కామన్గా వర్తిస్తుంది ఇది. మన పార్ట్నరు అది లవ్లో కానివ్వండి, మ్యారేజ్లో కానివ్వండి, చాలా టాక్సిక్గా ఉన్నారు అని అనుకున్నా కూడా మనం ఆ రిలేషన్షిప్ని బ్రేక్ చేయలేం. ఎందుకో తెలుసా? నేను ఇవాళ దానికి సైంటిఫిక్గా రీజన్స్ చెప్తాను. ఎందుకు అంటే ప్రతి ప్రేమ లేకపోతే ప్రతి వివాహం పూర్తిగా 100% టాక్సిక్ ఉండదు. దాంట్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఏంటో తెలుసా? పెయిన్ రిలీఫ్, పెయిన్ రిలీఫ్, పెయిన్ రిలీఫ్, లేదా హర్టింగు లవింగు, హర్టింగు లవింగు, హర్టింగు లవింగు. అంటే ముందు వాళ్ళు హర్ట్ చేస్తారు, తర్వాత ఇమీడియట్గా ప్రేమిస్తారు, మళ్ళీ హర్ట్ చేస్తారు, మళ్ళీ ప్రేమిస్తారు. సో ఇదొక ప్యాటర్న్ లాగా ఉంటుందన్నమాట. ఈ ప్యాటర్న్ ఏమవుతుందంటే బ్రెయిన్కి అలవాటైపోతుంది. ఈ అలవాటైపోయిన ప్యాటర్న్ని నేను ఒక వీడియోలో చెప్పాను. లా ఆఫ్ ఫెమిలియారిటీ అంటారు. సో బ్రెయిన్కి ఏంటంటే ఇది తెలిసిపోయిన తర్వాత ఇది నార్మలేలే, ఈ నొప్పి కూడా నాకు అలవాటే, తర్వాత వచ్చే లవ్ కూడా నాకు అలవాటే, కాబట్టి ఇదేమి డేంజర్ కాదు అని ఒక సిగ్నల్ మీకు ఇస్తూ ఉంటుంది. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే వాళ్ళ టాక్సిక్లో, అంటే ఈ టాక్సిసిటీ అంటే ఎట్లా చూపిస్తారు అంటే కంట్రోల్ ఉంటుంది, కమాండ్ ఉంటుంది, డిమాండింగ్ ఉంటుంది, మిమ్మల్ని డ్రైన్ చేయడం ఉంటుంది. ఇలాంటి వాటన్నిటి వల్ల పొసెసివ్నెస్ ఉంటుంది. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మీలో ఒక రకమైన స్ట్రెస్ బిల్టప్ అవుతుందన్నమాట. ఈ స్ట్రెస్ బిల్టప్ అయినప్పుడు కార్టిజోల్ మనలో ఫుల్గా, స్ట్రెస్ హార్మోన్ కార్టిజోల్ ఫుల్గా బాడీలో రిలీజ్ అవుతుంది. అయిపోగానే ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఈ ప్యాటర్న్ కొద్ది దూరం జరగగానే ఇమీడియట్గా వచ్చి కాళ్ళ వేళ్ళ పడిపోతారు, గడ్డాలు పట్టుకుంటారు, సారీ చెప్తారు, ఇంకెప్పుడు ఇలా చేయమంటారు, ఇదే చివరిసారి అని చెప్తారు. ఇవన్నీ చెప్పగానే బ్రెయిన్కి ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతుంది. ఫీల్ గుడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, డోపమైన్ రిలీజ్ అవుతుంది. అంటే మళ్ళీ వెంటనే బాడీ ఒక్కసారి రిలాక్స్ అయిపోయిందనమాట. ఎలాగంటే ఐస్ క్రీమ్ తిన్నారు, తలనొప్పి వచ్చింది, తలనొప్పికి ఒక డోలో ట్యాబ్లెట్ వేసుకున్నారు, నొప్పి తగ్గిపోయింది. అందుకని ఐస్ క్రీమ్ తినడం మానేస్తారా? లేదుగా, మళ్ళీ ఐస్ క్రీమ్ తింటారు. సో ఎప్పుడైతే రిలీజ్ అయిపోయిందో, ఈ స్ట్రెస్ మీకు రిలీజ్ అయిపోయిందో, ఎప్పుడైతే డోపమిన్ మీ బాడీలోకి మళ్ళీ వచ్చేసిందో, మీరు అంతకుముందు జరిగింది మొత్తం మర్చిపోతారు. ఆ పెయిన్ అంతా మర్చిపోతారు, వాడు చేసిన టాక్సిసిటీ అంతా మర్చిపోతారు. ఈ రెండు హార్మోన్స్ ఇలా ఉంటే మూడో హార్మోన్ ఆక్సిటోసిన్ అని ఉంటుంది. అంటే ఇది బాండింగ్ హార్మోన్ అనమాట. ఎలాగో అంటే ఈ రిలీజింగ్ టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు మిమ్మల్ని హక్ చేసుకోవడం, ప్రేమగా రెండు ముద్దులు పెట్టడం, మీకు దగ్గరగా, అంటే ఫిజికల్ బాండింగ్ వల్ల రిలీజ్ అయ్యే హార్మోన్ ఈ ఆక్సిటోసిన్ అనమాట. దీనివల్ల తెలియకుండానే ఆ బాండ్ ఇంకా కొంచెం స్ట్రెంగ్త్ అయిపోతూ ఉంటుంది. సో న్యూరో సైన్స్ ప్రకారం కూడా మనకి కార్టిజోలు, డోపమిన్, ఆక్సిటోసిన్, ఈ మూడిటి వల్ల మనకు అది టాక్సిసిటీ అని తెలుస్తున్నా కూడా దాంట్లో నుంచి మనం బయటికి రాలేం, ఆ ప్యాటర్న్లో నుంచి మనం బయటికి రాలేమన్నమాట. ఇంకొక తమాషా అయిన రీజన్ ఏంటో తెలుసా? చాలా వరకు పార్ట్నర్సు అవతల రిలేషన్ మనకి టాక్సిక్గా ఉంది అన్నా కూడా ఎందుకు బయటికి రాలేరు అంటే వీళ్ళు అనుకుంటారట, మేబీ అతనే కరెక్ట్ ఏమో, నేనే తప్పేమో, మేబీ నేను సఫిషియెంట్ కాదేమో, మేబీ ఐ యామ్ నాట్ ఇనఫ్, దే ఆర్ కరెక్ట్ అని ఒకటి అనుకుంటే. రెండవది సొసైటీ గురించి లేదా వీళ్ళ సర్కిల్ గురించి కూడా వీళ్ళకు భయం ఉంటుంది. వాడు బాగున్నంతసేపు వాడితో తిరిగావు, వాళ్ళు కొంచెం తేడా రాగానే వదిలేసావు అని ఎక్కడ మనల్ని జడ్జి చేస్తారో అన్న ఒక భయం ఉంటే, అన్నిటికన్నా లీస్ట్, అంటే ఇంకా మనం దాన్ని మించి అల్టిమేట్ రీజన్ లేదు అంటే ఏంటో తెలుసా? హోప్. వీడు రేపు మారిపోతాడు, ఈ అమ్మాయి రేపు మారిపోతుంది, ఇవాళ ఉన్నట్టు ఉండదు, నా ప్రేమ మారుస్తుంది అనని హోప్, రేపటి మీద హోప్. ఇవన్నీ కూడా వీళ్ళు ఈ టాక్సిసిటీలో నుంచి బయటికి రాకుండా వాళ్ళని ఆపుతూ ఉంటాయన్నమాట. బట్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ ట్రై టు యాక్సెప్ట్. ఈ టాక్సిక్ లవ్స్ ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. కాబట్టి ఇలాంటి టాక్సిక్ రిలేషన్షిప్స్లో మీరు స్టిల్ కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే బయటకు వచ్చేయాలనుకుంటున్నారా? మీరే డిసైడ్ చేసుకోండి.